ఉపాధ్యాయులందరికీ నమస్కారం. శిక్షా సప్తాహంలో భాగంగా ఇప్పటివరకు మనం 3 రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించాం కదా. ఇక 4వ రోజు మనం నిర్వహించవలసింది కల్చరల్ డే. కల్చరల్ డే సెలబ్రేషన్స్ ఇన్ ఆల్ స్కూల్స్. దీని యొక్క ఇంట్రడక్షన్ పార్ట్ని నేను స్లైడ్స్ రూపంలో ఇచ్చాను, ఒకసారి చూడండి. ఇక కల్చరల్ డే స్కూల్స్లో ఏ విధంగా జరపాలి అన్నది మనం చూసినట్లయితే, కల్చరల్ డే ఇన్ స్కూల్స్. ఇన్ NEP 2020, Indian arts and culture have been recommended for the development of students, teachers and educators. Fourth day of the Shiksha Saptah during 22 to 28 July 2024 will be dedicated as a cultural day in all schools of the country. ఈ 4వ రోజు మన భారతదేశం అంతా కూడా కల్చరల్ డే అనేది ప్రతి పాఠశాలలోని జరిపించవలసి ఉంటుంది. ద డే విల్ బీ డెడికేటెడ్ టు ప్రమోట్ అండ్ సెలబ్రేట్ ఇండియాస్ కల్చరల్ డైవర్సిటీ. ఇక్కడ మన సాంస్కృతిక భిన్నత్వాన్ని మనం ప్రతిబింబించేలాగా కార్యక్రమాలు అనేవి నిర్వహించాలి. స్కూల్స్ మే ఎక్స్ప్లోర్ ద కల్చరల్ కాంపోనెంట్స్ సచ్ యాజ్ డిఫరెంట్ లాంగ్వేజెస్, కాస్ట్యూమ్స్, ఫుడ్, ఆర్ట్, architecture, local games, painting, dances, songs, theatre, folk and traditional crafts, street plays, nukkad natak, puppet shows, storytelling in different folk, regional and contemporary styles of any other activities in drama from any part of the country, community singing, folk dances, classical and regional folk forms, etc., where students' talent can be nurtured and showcased. చాలా యాక్టివిటీస్ అనేవి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. వాటిలో మనం మన పాఠశాలలో ఏ తరగతికి యాక్టివిటీస్ బాగుంటాయనేది చూసుకొని మనం చేయించవలసి ఉంటుంది. యాక్టివిటీస్ని ఒకసారి చూద్దాం. డిఫరెంట్ కాస్ట్యూమ్స్ కానీ లేదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ మీద, అలాగే వాళ్ళ యొక్క ఆర్ట్, ఆర్కిటెక్చరు, లోకల్ గేమ్స్ మనం నేను చెప్పుకున్నాం. లోకల్ గేమ్స్ వాళ్ళ ప్రాంతాలకు సంబంధించిన ప్రత్యేకమైన ఆటలు ఆడించవచ్చు, అలాగే పెయింటింగ్ చేయించవచ్చు, డాన్సెస్ చేయించవచ్చు, సాంగ్స్ పాటలు పాడించవచ్చు, థియేటర్ అంటే నాటికలు అలాంటివి కూడా మనం వేయించవచ్చు, ఫోక్ అండ్ ట్రెడిషనల్ క్రాఫ్ట్స్ లాంటివి చేయించవచ్చు, స్ట్రీట్ ప్లేస్ కూడా చేయించవచ్చు, పపెట్ షోస్ చేయించవచ్చు, స్టోరీ టెల్లింగ్ యాక్టివిటీస్ కూడా మనం చేయించవచ్చు. ఇలాంటివన్నీ కూడా మనం కల్చరల్ డేలో భాగంగా మనం నిర్వహించవచ్చు. లోకల్ అండ్ ట్రెడిషనల్ ఆర్టిస్ట్స్, ఆర్టిసన్స్ అండ్ పర్ఫార్మర్స్ మే బీ ఇన్వైటెడ్ టు డెమాన్స్ట్రేట్ దైర్ ఆర్ట్ ఫార్మ్స్ ఇన్ ద స్కూల్ ఆర్ స్కూల్స్ కెన్ ఆల్సో ఆర్గనైజ్ విజిట్స్ టు ఇంటరాక్ట్ విత్ ద లోకల్ ఆర్టిస్ట్స్, ఆర్టిసన్స్ అండ్ పర్ఫార్మర్స్. మనం లోకల్గా అవైలబుల్గా ఉన్న ఎవరైనా ఆర్టిస్టులు కానీ, ఏదైనా నాటకాలు వేసేవాళ్ళని, అలా పర్ఫామ్ చేసేవాళ్ళని కానీ మనం స్కూల్కి పిలిచి పిల్లల ముందు ప్రదర్శన ఇప్పించవచ్చు. హోల్ స్కూల్ పెయింటింగ్ డే ఆర్ థీమ్ బేస్డ్ బ్యూటిఫికేషన్ ఆఫ్ ద స్కూల్ క్యాంపస్ కెన్ బి ఆర్గనైజ్డ్ వేర్ ఆల్ చిల్డ్రన్ అండ్ స్టాఫ్ మెంబర్స్ కెన్ ఎంజాయ్ వర్కింగ్ విత్ కలర్స్ అండ్ మీడియం ఆఫ్ ద చాయిస్. ఉపాధ్యాయులు కూడా చక్కగా థీమ్ బేస్డ్గా మన పాఠశాలను అలంకరించుకోవచ్చు, చక్కగా పెయింటింగ్ చేయవచ్చు, క్యాంపస్ని అంతా కూడా సుందరీకరణ చేయవచ్చు. స్కూల్స్ కెన్ ఆల్సో ఇన్వైట్ ద ఇమీడియట్ కమ్యూనిటీ టు పార్టిసిపేట్ ఇన్ ద ఈవెంట్. మనకి పేరెంట్స్ని అలాగే కమ్యూనిటీ మెంబర్స్ని కూడా స్కూల్స్కి ఇన్వైట్ చేసి మనం ఈ కార్యక్రమంలో వాళ్ళని కూడా భాగస్వామ్యులను చేయొచ్చు. కొలాబరేషన్ విత్ ద లోకల్ కల్చరల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ బాల్ భవన్, బాల్ కేంద్ర, ఆర్కియాలజికల్ సైట్స్, మ్యూజియమ్స్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఎక్సెట్రా మే బీ కన్సిడర్డ్. మన చుట్టూరా ఉండే బాల్ భవన్ కానీ, బాల్ కేంద్ర లాంటివి కానీ, ఆర్కియాలజికల్ సైట్స్ కానీ, మ్యూజియమ్స్ కానీ కూడా మనం ఈ కల్చరల్ డే రోజున దాని గురించి మనం పాఠశాలలోనే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఒక ప్రదర్శన కూడా ఏర్పాటు చేయవచ్చు. ఇక కల్చరల్ డే యొక్క ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కల్చరల్ డే. The integrity of education and community involvement are
prioritized on cultural days, which gives all participants a sense of pride and belongingness. Cultural Day is more than a celebration in education, but an essential tool for the promotion of diversity, global awareness, mutual respect, creativity, insight, and community spirit. పిల్లలకు ఇలాంటివి సెలబ్రేట్ చేసినప్పుడు వారి వారి కుటుంబాల్లో ఎటువంటి పద్ధతులు అయితే పాటిస్తారు, లేదంటే ఎలాంటి బట్టలను ధరిస్తారు, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు రిప్రజెంట్ చేయడం వల్ల మిగతా పిల్లలకు కూడా ఇతరులు ఏ విధంగా డ్రెస్ చేసుకుంటారని కానీ, లేదా వారి యొక్క ఫుడ్ ఎలా ఉంటుంది, ఇలాంటి విషయాలన్నిటి పట్ల కూడా చక్కని అవగాహన రావడమే కాకుండా ఒకరి సంస్కృతిని ఒకరు గౌరవించుకునే తత్వం అనేది పిల్లలకు అలవడుతుంది. Schools which accept and respect cultural differences help students in being citizens who are well prepared for living in a multicultural world. ఇలాంటివి చిన్ననాటి నుంచి మనం ఎప్పుడైతే చక్కగా నేర్పిస్తున్నామో, చదువుతో పాటు ఇంత మంచి లైఫ్ స్కిల్స్ని, అలాగే వాళ్ళ యొక్క సంస్కృతిని పరిరక్షించుకునే విధానాన్ని పిల్లలకు ఒక అలవాటుగా మార్చామో, వీళ్ళు ఇన్ ఫ్యూచర్ ఇలాంటి మల్టీకల్చరల్ వరల్డ్లో చక్కని ఒక సిటిజన్గా అభివృద్ధి చెందడానికి దోహదపడతాయి. ఇన్ ద ఎండ్, కల్చరల్ డే ప్రిపేర్స్ కేరింగ్ అండ్ కాంపిటెంట్ గ్లోబల్ సిటిజన్స్. కల్చరల్ డే అనేది మనకు ఒక సమర్థవంతమైన గ్లోబల్ సిటిజన్స్గా పిల్లలను రూపొందడానికి ఎంతో దోహదం చేస్తుంది. A well-designed cultural day can be an incredible educational and social engagement tool. It enhances students' learning, promotes cultural appreciation, and helps create bonds in a community. విద్యార్థుల్లో సమర్థవంతమైన అభ్యసనానికి, అలాగే కల్చరల్ అప్రిషియేషన్ అనే లక్షణాలు పెంపొందించడానికి కూడా ఇటువంటి కల్చరల్ డేస్ అనేవి సెలబ్రేట్ చేయడం ఎంతో అవసరం. With this spirit, school will organize the cultural day to transform the school environment into a vibrant and joyful place of learning through various activities of art and culture. మనం రకరకాల ఆర్ట్ అండ్ కల్చర్ని ఇంటిగ్రేట్ చేయడం ద్వారా మన యొక్క ఈ పాఠశాల ఎన్వైరన్మెంట్ని కూడా చక్కగా ఒక ఆనందదాయకమైన అభ్యసనగా విద్యార్థులకు అందించవచ్చు. Provide a suitable platform to celebrate the artistic talent and creativity of every member of school community, including students, teachers and other staff members. మన పాఠశాలలో ఉండే విద్యార్థులు, అలాగే ఉపాధ్యాయులు, ఇతర స్టాఫ్ మెంబర్స్ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి వాళ్ళ యొక్క క్రియేటివిటీ, సృజనాత్మకతను కూడా వెలికి తీసేటువంటి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తే బాగుంటుంది. Provide age appropriate exposure to all children for participation's sake, అవాయిడింగ్ ఎనీ టైప్ ఆఫ్ కాంపిటీషన్స్. పిల్లలందరూ కూడా పాల్గొనేలాగా మనం వాళ్ళ ఏజ్ అప్రోప్రియేట్ యాక్టివిటీస్లో పాల్గొనేలాగా చూడాలి. యూనిక్ ఆస్పెక్ట్స్ ఆఫ్ పర్ఫార్మింగ్ అండ్ విజువల్ ఆర్ట్ ఫార్మ్స్ ప్రివలెంట్ ఇన్ ఆల్ స్టేట్స్ అండ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఇండియా మే బీ షోకేస్డ్. Discussion and projects regarding the journey and achievements of important personalities associated with different art forms that include arts and artisans who have contributed to cultural traditions from the local to global levels. NEP 2020 recommends art integration as a cross-curricular pedagogical approach that utilizes various aspects and forms of art and culture as the basis for learning concepts across subjects. NEP 2020 recommendation prakaram, regular practice of integrating arts in the day-to-day school routine to keep in view the above directive of NEP throughout the session will promote a creative and joyful learning environment in the schools. ఒక్క శిక్షా సప్తాహ్ వలనే కాకుండా డే టు డే స్కూల్ రొటీన్లో, అంటే ప్రతిరోజు మనం మన కరికులంలో, మనం టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో కూడా ఈ ఆర్ట్ ఇంటిగ్రేషన్ అనేది, ఈ కల్చరల్ ఆస్పెక్ట్ అనేది కూడా మనం ఇంక్లూడ్ చేసినట్లయితే విద్యార్థులకు కూడా మరింత సమర్థవంతమైన వ్యక్తులుగా మనం తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుంది. దిస్ ఇనిషియేటివ్ విల్ ఆల్సో లుక్ టువర్డ్స్ బ్రింగింగ్ హార్మనీ, bridging the gap between students and teachers, building appreciation
of diverse cultural traditions, promoting self-expression, promoting a cordial environment, and celebrating diversity through different expressions of the art with no restrictions. Above all, such practices provide avenues for channelizing positive energy, which is a gateway to the well-being of the mind and complete development of the self. ఇలా కల్చరల్ డే చేయడము, అలాగే ఆర్ట్ ఇంటిగ్రేట్ చేయడము, ఈ రకరకాల కార్యక్రమాలు అనేవి మన పాఠశాలలో నిర్వహించడం వల్ల విద్యార్థుల సర్వతోముఖ అభివృద్ధికి దోహదం చేసిన వాళ్ళు అవుతాము. ఇక గైడ్లైన్స్ ఫర్ సెలబ్రేషన్ అనేది, అలాగే శిక్షా సప్తాహ్ అట్ స్టేట్ లెవెల్ అనేవి స్లైడ్స్ రూపంలో ఇస్తున్నాను. ఫైనల్గా కన్క్లూడింగ్ రిమార్క్స్ కూడా స్లైడ్ రూపంలో ఇస్తున్నాను, ఒకసారి చూడండి. ఉపాధ్యాయులందరికీ ఈ వీడియో నచ్చుతుందని ఆశిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మంగారాణి లెసన్స్. థ్యాంక్ యూ.